నమస్కారం. ప్రజాప్రతినిధి న్యూస్కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల పరిధిలోని నల్లంపల్లి గ్రామ శివారు మొటికే ఆనంద్ పొలంలో సోమవారం అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని స్థానిక ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మృతుడి వయసు అంజిదా 50 నుండి 55 సంవత్సరాల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మృతుడికి వైట్ కలర్ కమీజ్, వైట్ కలర్ ధోతి, నల్ల కలర్ డ్రాయర్ ధరించి బట్టతల చుట్టూ నల్ల తెల్ల వెంట్రుకలు, వైట్ కలర్ గడ్డం ఉందని తెలిపారు. ఘటనా స్థలాన్ని జహీరాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రహీముద్దీన్ పరిశీలించగా మృతదేహం బాగా కుళ్ళిపోయి ఉండడంతో సంఘటనా స్థలం వద్దకు క్లూస్ టీమ్స్ మరియు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి నుండి డాక్టర్ సందీప్ కుమార్ రెడ్డి వారి బృందం చేత పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదైతే లేదా ఎవరైనా గుర్తుపట్టినట్లయితే రాయకోడ్ పోలీస్ స్టేషన్ 8712656770 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం నల్లంపల్లి విలేజ్, రాయకోడ్ మండలం నల్లంపల్లి విలేజ్ గ్రామస్తులు మరియు ఆ గ్రామ పంచాయతీ వర్కరు సంజీవులు, వాళ్ళ ఈ మొట్టిక నర్సింహులు అతను ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ తమ్ముని చేనులో మొట్టిక ఆనంద్ వ్యవసాయ చేనులో ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉంది, అక్కడ పడి ఉందని చెప్పేసి వాళ్ళు వచ్చి మాకు తెలపడం జరిగితే ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకొని మేము సీన్కి వెళ్ళడం జరిగింది. సీన్లోకి వెళ్తే ఇక్కడ అతను వైట్ ధోతి, వైట్ కలర్ కమిన్ షర్ట్ వేసుకున్నాడు. గడ్డం తెల్లగా ఉంది. అదేవిధంగా తల కూడా ఎంటుకలు ఉన్నాయి, రాలిపోయాయి. దాదాపు ఒక 1 వీక్ అవుతుంది. బాడీ అందాదా 1 వీక్ అవుతుంది చనిపోయి, డికంపోజ్ అయింది, బాగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నది. డ్రాయర్ ఉన్నది, బ్లాక్ కలర్ డ్రాయర్ కూడా ఉంది. సో ఇతను మొలతాడు వేసుకున్నాడు. సో ఇతనికి సంబంధించిన ఆనవాళ్ళు సోషల్ మీడియాలో కూడా ఫోటోలు కూడా అన్ని పెట్టడం జరిగింది, సోషల్ మీడియాలో, ప్రెస్ ఇట్లా. సో ఎవరైనా గుర్తుపడితే ఇమీడియట్గా రాయకోట్ పోలీస్ స్టేషన్కి సంప్రదించాలని చెప్పేసి కోరుతున్నాం. బాడీని కూడా ఇక్కడే స్పాట్లోనే పిఎంఈ చేపించి డికంపోజ్ అయింది, కూలిపోయింది కావున దాన్ని ఇమీడియట్గా డిస్పోజ్ చేస్తాం. కాబట్టి ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా గుర్తుపడితే వెంటనే రాయకోట్ పోలీస్ స్టేషన్కు సంప్రదించాలని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.